హలో గాయ్స్, ఈ రోజు ఒక లంచ్ బాక్స్ రెసిపీ ఈజీ అండ్ క్విక్ గా అయిపోతుంది. ఇంట్లో వెజిటేబుల్స్ అయితే ఏం లేవు. అన్ని చెక్ చేస్తే కొత్తిమీర దొరికింది. కొత్తిమీరతో ఏం చెయ్యాలా అని యూట్యూబ్ లో చెక్ చేసా. ఏం వండాలో తెలియడం నాకు యూట్యూబ్ బాగా పనిచేస్తుంది. కొత్తిమీర, 2 పచ్చిమిరకాయలు, ఎల్లుల్లిపాయలు, ఇంకా స్పైసెస్ కొంచెం తీసుకున్నాను. వాటిని మెత్తగా మిక్సీ చేసాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేయడం మెత్తగా అవుతుంది. రైస్ కొంచెమే చేస్తున్నాను. 3 ఆనియన్స్ తీసుకున్నాను. 3 ఆనియన్స్, ఇంకా జీడిపప్పు, ఇంకా జీలకర్ర, బిర్యానీ ఆకు, బాండి పెట్టి ఆయిల్ వేసి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేయండి. నేనైతే జీడిపప్పు ముందుగా ఫ్రై చేసి ఉంచేసాను. ఇప్పుడు మరిగిన ఆయిల్లో జీలకర్ర ఇంకా బిర్యానీ ఆకు వేసి ఆనియన్స్ వేసి ఫ్రై చేసేయాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. బ్రౌన్ కలర్ రాగానే చిన్న కరివేపాకు ఇంకా జీడిపప్పులు కూడా యాడ్ చేసేసుకోండి. ఇంట్లో కొత్తిమీర కొంచెమే ఉంది, సో ఇంకో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే గ్రీన్ కలర్ బాగా కనిపించిన అది బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆయిల్లో బాగా ఫ్రై అయితే పచ్చివాసన అనేది పోతుంది. ఇలా రెడీ అయిన దాంట్లో చిన్న సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మిక్సీ చేసేటప్పుడు వేసేసాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేయలేదు. సో అందులో రైస్ వేసుకొని కలిపేయండి. స్మెల్ అయితే సూపర్. బిర్యానీకి ఏ మాత్రం తీసిపోకుండా ఉంది. మా పిల్లలైతే వావ్ మమ్మీ సూపర్ అన్నారు. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ గైస్.